అందరికీ నమస్తే. ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మోసపోతున్న వారు ఉంటే మోసం చేసే వారి సంఖ్య చాలా చాలా పెరుగుతూనే ఉంటుంది. తినడానికే తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఖాళీ ఒక్క జిరాక్స్ దొరికితే చాలు కంపెనీలు పెట్టేస్తున్నారండి మరి. సో ఏంటి కథ అనే విషయాలు తెలుసుకునే ముందు, ఇటీవల సైబర్ నేరగాళ్లు ఎలాగైనా ఇతరుల సొమ్ము కాజేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల పన్నగాలు వేస్తా ఉన్నారు. అందులో కొన్ని చాలా సక్సెస్ అవుతా ఉన్నాయి, మరికొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ వీటికి విభిన్నంగా డబ్బులను దోచుకునే ప్లాన్ వేస్తా ఉన్నారు ఈ సైబర్ కేటుగాలు. ఎవ్వరికి అనుమానం రాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే రేంజ్కు ఎదిగిపోతున్నారంటే మీరు నమ్మశక్యంగా లేదు ఈ మాట. అవునండి, చాలా దారుణంగా ఈ మోసానికి తెర తీస్తా ఉన్నారు ఈ సైబర్ కేటుగాళ్ళు. సో ఇంతకు ఏం జరిగింది, వాళ్ళు చేసిన పని ఏమిటి, సో మొత్తం వివరాలు మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో కూడా మొత్తం ఇక్కడ స్క్రిప్ట్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎలా మోసం చేస్తున్నారు, ఎవరు మోసపోయారు అనేది కూడా మీకు క్లియర్ గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. సో హైదరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఒక కొత్త రకం మోసం వెలుగు చూస్తా ఉంది. ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అడ్డా కూలీలనే టార్గెట్ గా చేసుకొని కొందరు కేటుగాళ్ళు తమ అక్రమ లావాదేవీలను వాడుకుంటున్నారు. వీరికి తెలియకుండానే ఈ అమాయక ప్రజలు ఒక్కసారిగా రికార్డులలో కేంద్ర ప్రభుత్వ రికార్డులోకి కుబేరులుగా మారిపోతున్నారు. వీరి పేర్ల మీద బోగస్ కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినట్లు లెక్కలు చూపిస్తా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ మోసగాళ్ళు పన్నులు ఎగ్గొట్టడానికి జిఎస్టి నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీ సబ్సిడీని అక్రమంగా పొందడానికి ఈ సామాన్యులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే, మోసగాళ్ళు ముందుగా సామాన్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. వ్యక్తిగత లోన్, హౌస్ లోన్, బ్యాంకు నుంచి ఇప్పిస్తామని, స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని కాస్త ఈ అమాయకమైన ప్రజలను నమ్మబలికిస్తారు. దీనికోసం ఆ ఆటో డ్రైవర్లు, టీ కొట్టు నిర్వాహకులు, అడ్డా కూలీలు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీలు, జిరాక్స్ వంటి కాపీలను కూడా ఇస్తారు. ఎవరైనా సామాన్యంగా మీకు లోన్ ఇప్పిస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు జిరాక్స్ కాపీలు ఇవ్వండి అంటే ఎవరైనా కూడా నమ్మి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో కీలకమైన విషయం ఏమిటంటే, కేవలం ఆధార్ కార్డు ఆధారంగానే జిఎస్టి టిన్ నంబర్ను పొందే వెలుసుబాటును ఈ కేటుగాళ్ళు తమ నేరాలకు తెలివిగా వాడుకుంటున్నారు. ఆ పత్రాలను ఉపయోగించి బోగస్ సంస్థల పేరిట జిఎస్టి రిజిస్ట్రేషన్లు చేయిస్తా ఉన్నారు. ఆ టిన్ నెంబర్ల ద్వారా అసలు జరగని వ్యాపార లావాదేవీలు జరిగినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ సబ్సిడీని దొంగలించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మోసపోయిన అమాయకులను తాము చేసిన బంగారం గురించి కానీ, కోట్ల టర్నోవర్ గురించి కానీ అసలు వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే జిఎస్టి అధికారులు ఇంటికి వచ్చి వారి పేరిట వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నోటీసులు ఇస్తారో అప్పుడు వారు ఉలిక్కి పడక తప్పడం లేదు. తాము మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. అప్పుడు ఇటీవల హైదరాబాద్ లో రుణం కోసం ప్రయత్నించిన ఒక ఆటో డ్రైవర్ కు ఇలాగే 100 కోట్ల టర్నోవర్ పై జిఎస్టి నోటీస్ వచ్చింది. ఆయనకు తినడానికి సరిగా తిండి లేక, ఉండటానికి ఇల్లు లేని తమ జీవితం దుర్భరమైన జీవితం గడుపుతా ఉంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని వారు బాధపడి కన్నీరు పెట్టుకొని ఆ నోటీసులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు, లాయర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సంవత్సరంలోనే దాదాపు 12 నుంచి 15 వరకు ఇలాంటి కేసులు నమోదు కావడం
చాలా చాలా గమనార్హం. ఇందులో కొన్ని ట్రేడింగ్ కంపెనీలు ఏపీ, మహారాష్ట్రల వ్యాపారులకు ముడి ఇనుము సరఫరా చేసినట్లు లెక్కలు చూపించి నకిలీ బిల్లులతో ఏకంగా 33 కోట్ల ఐటీసీ పొందారు. అందుకే పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచిస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. మరి మీరు ఈ మోసగాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలను ఎవ్వరికి ఇవ్వకూడదు. రుణం తీసుకోవాలంటే నేరుగా బ్యాంకులను మాత్రమే సంప్రదించండి. ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి లేదా మరేదైనా అవసరానికి మీ ఐడి పత్రాలు అడిగితే ఆ సంస్థకు సరైన చిరునామా, ఫిజికల్ ఆఫీస్ ఉన్నాయా లేదా అని పరిశీలించండి. ఆన్లైన్లో కంపెనీ వివరాలు కనిపించకపోతే అది బోగస్ అయ్యే అవకాశం ఉంది. జీతం ఇవ్వడానికి ముందు డబ్బు కట్టమని అడగడం లేదా అధిక ధర కలిగిన వస్తువులు కొని తిరిగి పంపమని అడగడం వంటివి జరిగితే అది మోసమే అని గుర్తించండి. పోలీసుల హెచ్చరికలు, సూచికలను ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ సైబర్ కేటుగాళ్ళ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసుల సూచనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.